హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు సింపుల్గా ఒక స్కర్ట్ చెప్తానండి. సింపుల్ మెథడ్, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా బాగుంటుంది. ఒక శారీ, ఓల్డ్ శారీ తీసుకున్నాను. మా పాప సైజ్ అండి. నడుము నుంచి 32, లాంగ్ నుంచి 27 ఇంచెస్. 3/4 పెడుతున్నానండి. మరీ ఫుల్ కాదు, అలాగని షార్ట్ కాదు. అది 4 పర్లు స్ట్రైట్గా తీసుకుంటాను. క్రాస్ కటింగ్ కాదండి. క్రాస్ కటింగ్ అయినా చేసుకోవచ్చు. ఇంకా మీటర్నరే కదా అని చెప్పేసి నేను స్ట్రైట్ కట్ తీసుకున్నాను. 8.5 పెట్టాను. ఖర్చు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకొని. లాంగ్ నుంచి 27 ఇంచెస్. ఎంత లెంత్ ఉందో అంతా పెట్టేస్తున్నానండి. ఇన్నర్ లంగాలు ఉంటాయి కదండి, ఆ షేప్లో వస్తుంది కొంచెం లంగా, కానీ కింద లెంత్ ఎక్కువ వస్తుంది. క్రాస్గా ఎంత ఉంటే అంత మార్క్ చేసేసుకోండి. ఇంకా 4 పీసెస్, 6 పీసెస్, ఇదైతే 2 పీసెస్ వస్తుందండి. సెంటర్ జాయింట్ కదా వచ్చింది. దాన్ని కట్ చేసేసుకుందాం. నా ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టి మరిన్ని వీడియోస్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మీకు ఇంక ఎటువంటి డౌట్లు ఉన్నా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అదిగోండి 1 2 3 4 లేయర్స్ అండి. అవ్వండి అలా వస్తుంది షేప్. అది క్రాస్ కటింగ్ అయితే శారీ మట్టుకు నేను 3 మీటర్స్ యూస్ చేస్తున్నానండి శారీలోని. మినిమం మళ్ళీ లైనింగ్ ఎలా కట్ చేస్తానో దీన్ని అలా కట్ చేయలేదు. నడుము 32 కాబట్టి ఇది 6 లేయర్స్ వచ్చింది. 6 లేయర్స్ అంటే 32 ఇంచెస్ కదండి. 32/6 6 ఇంచెలు పెట్టుకున్నానండి. 6 ఇంచెస్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి మనకి 27 ఇంచెస్ దగ్గరే మార్క్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను 1 ఇంచి. మనం జిగ్ జాగ్ కానీ కిందన మడిచి కుట్టుకోవడం కానీ ఏదైనా చేయాలి అంటే ఒక 1 ఇంచి దాకా ఉండాలి. నేను లైనింగ్ 27 అంటే 27 ఎందుకు తీసుకున్నాను అంటే ఫోల్డింగ్ చేస్తాం కదండి. ఫోల్డింగ్ చేసేటప్పటికి 1 ఇంచి దాకా మనకి లోపల ఫోల్డింగ్కి వెళ్తుంది. అసలు దానికి లైనింగ్కి కరెక్ట్గా బాగా వస్తుందండి. ఇది ఓల్డ్ శారీ అండి. పేపర్లో ఉంటుంది శారీ. పేపర్ వెయిట్లో ఉంటుంది. బాగా వచ్చిందండి లంగా కూడా. పిక్స్ కూడా యాడ్ చేశాను చూడండి. లాస్ట్లో ఫుల్ గేర్ వచ్చిందండి. 6 లేయర్స్ అలాగా దానికి దీనికి అవ్వండి పెట్టాను. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఫస్ట్ జాయింట్స్ ఉంటాయి కదండి, లైనింగ్ జాయింట్స్. ఆ జాయింట్స్ ఏంటంటే డైరెక్ట్ స్టిచ్ చేయకుండా ఫోల్డింగ్ చేసి వేస్తే ఏమవుతుందంటే పీచ్లా అనేది రాదండి. డైరెక్ట్ లోడింగ్ అయిపోతుంది. అవసరమైతే ఇంకో డబుల్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేను సింగిల్ స్టిచ్ వేసాను ఇన్సైడే కాబట్టి. కాకపోతే మనం ఫోల్డింగ్ పెట్టుకుంటూ వేస్తే ఫినిషింగ్ బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది. అట్ ఎ టైం లోపల పీచ్ రాకుండా కొంచెం మన్నిక కూడా వస్తుందండి.
సైడ్స్ ఉంటాయి కదండి, అది సైడ్స్ యాడ్ చేస్తున్నాను. స్టార్టింగ్ నేను ఇన్నర్ నుంచి స్ట్రైట్ కట్ తీసాను. పైన శారీ అది స్కర్ట్ పార్ట్ మటుకు క్రాస్ తీసాను. దాన్నే నేను జాయింట్ చేస్తున్నానండి. ఒకవైపు స్టిచ్ చేస్తానండి. ఇప్పుడు ఏంటంటే కిందన అంచంతా మనం మడిచేసి కుట్టేసుకుందాం. అప్పుడు రెండో వైపు జాయిన్ చేసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు ఇటువైపు ఏం చేస్తామంటే ఒక 4 to 5 ఇంచెస్ దాకా ముందుగా ఏ పార్ట్ కా పార్ట్ జాయింట్ చేసుకుందామండి. చివర్లు ఓన్లీ 5 to 4 ఇంచెస్ దాకా మనం పెట్టేసుకుందాం రెండు వైపులా. అయిపోయింది కదండి. ఇప్పుడు ఈ రెండు పార్ట్లని కలిపి మనం ఒక లాంగ్ స్టిచ్ వేసేద్దాం. అదే లోడింగ్ పెట్టేసుకొని ఫోల్డింగ్ పెడుతూ కుట్టుకోవాలండి. అయిపోయిందండి. ఈ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అసలు దాన్ని చెప్తాను. నేను 3 మీటర్స్ అన్నాను కదండి, 2 జాయింట్స్ దాకా వచ్చింది. ముందు జాయింట్స్ చెప్పాను కదండి, డైరెక్ట్గా లోడింగ్ ఒక ఫోల్డింగ్లా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ వేసేస్తున్నాను. చూడడానికి ఫినిషింగ్గా బాగా కనిపిస్తుందండి. ఎటువంటి పీచ్గా కానీ ఈ క్లాత్ అయితే పీచ్ వచ్చే క్లాత్ కాదని, కానీ మనం వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుందండి. ఇన్సైడ్ అనేది పిల్లలకి అసహ్యంగా ఇలాగ కాళ్ళకి తగలడం కానీ ఏం జరగదు. చిరాకు పడుతూ ఉంటారు పిల్లలు. మనం కుట్టే బట్టలు ఎంత డిజైన్గా ఉన్నా కంఫర్ట్ కూడా చూసుకోవాలండి. అయిపోయిందండి. ఒక జాయింట్ అయితే చేసేసాను. అయిపోయింది, మొత్తం జాయింట్ అయిపోయింది. ఇప్పుడు చెప్పాను కదండి, ఈ చివర ఆ చివర మనం 4 to 5 ఇంచెస్ దాకా ఇన్సైడే కుట్టుకోవాలండి, అవుట్ సైడ్ కుట్టకూడదు. ఆ చివర ఏంటంటే శారీస్కి అంచులు ఉంటాయి కదండి, అలా ఉంది. దానికి కుట్టాల్సిన అవసరం లేదు. కటింగ్ పీస్ అయితే మటు కుట్టుకోవాలండి. పీచ్ రాదు కాబట్టి నేను కుట్టలేదు, డైరెక్ట్గా వేసేసాను. డైరెక్ట్ లోడింగ్ పెట్టి వేస్తానండి. అయిపోయిందండి. స్కర్ట్ పైది కూడా నేను రెడీ చేస్తాను, ఇన్సైడ్ కూడా రెడీ చేస్తాను. రెండిట్లు కలిపి మనం జాయిన్ చేసేద్దాం. కింద నుంచి తీసేసి కుట్టేద్దాం. ఇలా కింద నుంచి పెట్టుకుంటేనండి కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది, ఏ ప్రాబ్లం ఉండదు. కుట్టేటప్పుడు ఒక లూజ్ అనిపించింది అనుకోండి, చిన్న ప్రిల్స్ కింద చాలా చిన్న 1/2 ఇంచ్ 1/2 ఇంచ్లో కూడా ఇంకా సగం లూజ్ అనిపిస్తేనే, లైనింగ్ క్రాస్ తీసుకోలేదు కదండి, దానివల్ల మనకి చిన్న 1 ఇంచు 1/2 ఇంచ్ అనేది లూజ్ ఉంటుంది. అలా జస్ట్ ఇలా ప్రిల్స్లా పెట్టుకుంటే చాలా చిన్నవి దూరంగా మనకు కవర్ అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. అలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఎలాస్టిక్ వేస్తాం కదండి, ఎలాస్టిక్ వేయడం వల్ల అది పర్టికులర్గా ఏం కనిపించదు, కరెక్ట్గానే వస్తుంది. నడుమంతా
కలిపేసిన తర్వాత మనకి 5 ఇంచెస్ చొప్పున అతుక్కున్నాం కదండి లైనింగ్ని, దాన్ని ఇప్పుడు అసలు దానికి పైన స్కర్ట్ క్లాత్కి ఒక ఫోల్డింగ్ వేసుకుంటూ రెండు కలిపేసుకోవాలి. ఇంకా కిందన మటు టోటల్గా మనం కలపకూడదు, ఓన్లీ పైనే నడుము జస్ట్ పక్కన ఉక్కు పెట్టుకుంటాం కదండి, ఆ ఉక్కు దగ్గర అంతే. అయిపోయిందండి. చూడండి కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నడుంకి బెల్ట్ తీసుకుందామండి. మినిమం 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుందండి. 2 ఇంచెస్ వెడల్పు ఉండాలి. ఎలాస్టిక్ పెడతాం కదండి లావు పట్టిది, మినిమం 1 ఇంచ్ ఎలాస్టిక్ పెట్టుకుందాం, బాగా వస్తుంది. డబుల్ తీసుకున్నాను. మా బాబా 32 కదండి, నేను 16 ఇంచెస్ తీసుకున్నాను. అయిపోయింది. పైనుంచి మనం యాడ్ చేసుకోవాలండి, ఇన్సైడ్ నుంచి కాదు, పైనుంచి యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా అది కుట్టేసుకోవాలి చుట్టూ. ముందు బెల్ట్ అనేది నేను పైకి వేయట్లేదండి, పైకి కూడా పెట్టుకోవచ్చు. నేను ఎలాస్టిక్ వేస్తున్నాను కాబట్టి లోనకి ఇన్సైడ్ పెట్టేస్తాను. మొత్తం టోటలీ ఫోల్డింగ్ వేసేసుకుంటాను. టోటలీ కుట్టేస్తాను కదండి రౌండ్ అంతా. ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి రివర్స్ లైనింగ్ వైపు తిప్పుకుంటామండి. ఇప్పుడు ఎలాస్టిక్ యాడ్ చేసేసుకుందాం. ముందు ఎలాస్టిక్ లైనింగ్ వైపు మనం బెల్ట్ అనేది లైనింగ్ వైపు కుట్టాం కదండి, అటువైపు ఒక డబుల్ స్టిచ్ వేసుకొని ముందు లైనింగ్ సెట్ చేసేసుకొని సాగదీసి పట్టుకోవాలండి. లైనింగ్ని ఎలాస్టిక్ని మనం లైనింగ్కి యాడ్ చేస్తూ ఎలాస్టిక్ని సాగదీసి పట్టుకోవాలి. అప్పుడే బాగా అంతా ఒక లెవెల్గా వస్తుంది. మనము ఎప్పుడైతే యాస్టీస్గా పెట్టుకున్నామో సరిపోదు. మా అమ్మాయిది హిప్ నుంచి 32 కదండి, 32 అంటే నేను మినిమం 5 ఇంచెస్ లెస్ చేసి 27 ఇంచెస్కి ఎలాస్టిక్ తీసుకున్నాను. 27 ఇంచెస్కి కరెక్ట్గా ఫిట్గా ఉంటుంది నడుం దగ్గర. సాగదీసి మనం పట్టుకోవాలి. స్టిచ్చింగ్ వేసినప్పుడు చక్కగా అంతా ఒకటే లెవెల్ ముడతలుగా వస్తుంది, బాగా వస్తుందండి. ఇటువైపు వేయకూడదు, కుట్టుకి ఎప్పుడైనా బెల్ట్కి ఇటువైపు వేయకూడదు, అటువైపే వేసుకోవాలి. మళ్ళీ లోపలికి మనం ఫోల్డ్ చేసేటప్పుడు ఫినిషింగ్ అనేది కనిపించదు. ఎప్పుడైనా అవుట్ సైడ్ వేసుకోవాలి ఎలాస్టిక్ అయితే. సాగదీసి పట్టుకోవాలండి, అలాగని హెవీగా సాగదీయకూడదు, సాగిపోతుంది ఒక లెవెల్గా. అయిపోయిందండి ఓవరాల్గా. ఇప్పుడు ఇన్సైడ్కి తిప్పేసుకుందాం ఇంకొక స్టిచ్ వేసేసి. దాన్ని అలా ఫోల్డింగ్ చేసేసి ఇన్సైడ్ తిప్పేసుకొని ఒక స్టిచ్ వేసేద్దాం. మనం ఎలా అయితే సాగదీసి పట్టుకొని కుట్టామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే సాగదీసి పట్టుకొని కుట్టాలండి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది, తేడా రాకుండా వస్తుందండి. సాగదీసి అలాగని అతిగా సాగదీయకూడదు, అక్కడ క్లాత్ కరెక్ట్గా ఉండేదాకా సాగదీయాలి. అలానే వదిలేయకూడదు. కుట్టేటప్పుడు కిందన కరెక్ట్గా ఉందో లేదో కూడా అది చూసుకోవాలి, లేకపోతే ముడతలు వస్తుంది. రెడీమేడ్ డ్రెస్సులకు వస్తుంది కదండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుంది. నేను చెప్పిన విధంగా కానీ మీరు స్టిచ్ చేసుకుంటే రెడీమేడ్కి ఉన్న స్కర్ట్స్ కానీ బేబీ ఫ్రాక్స్ కానీ
అంత బాగా వస్తుంది. మీకు అర్థం అవ్వాలని కొంచెం టైం ఎక్కువ తీసుకుందండి. అయిపోయిందండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి, ఎప్పుడు దారాలు అప్పుడు కట్ చేసుకోండి, నీట్గా కనిపిస్తుంది. ఎటువంటి డ్రెస్ అయినా మధ్యలో ఇంకో స్టిచ్ లాగి పట్టుకొని వేస్తున్నానండి, ఇంకా బాగా కనిపిస్తుందని. సిస్టర్స్, ఫ్రెండ్స్, లేడీస్, ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగా వచ్చిందో స్కర్ట్. ఓకే, మరిన్ని వీడియోస్తో మీకు ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.